పాలకులులో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో గుడాల గోపీపై వస్తున్న ఆడియో, వీడియో అసత్యమైన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, ప్రతిపక్షాలు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఒక పత్రిక అసత్యాలు ప్రచురించిందని, ఈ ఎన్నికల్లో గోపీపై దుష్ప్రచారం చేస్తే వేరే పార్టీ లబ్ధి పొందొచ్చనే ఉద్దేశంతో ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అన్నారు. ఆడియోలో వచ్చిన మాటలు మామిడిశెట్టి శేషవేణి పేరుతో ఎవరో కావాలని ఆడియో చేశారని ఆమె మీడియా ముందుకు వచ్చి తన అన్నదమ్ములతో వివరణ ఇచ్చారు. మామిడిశెట్టి శేషవేణి తన వాయిస్తో ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని, గతంలో కూడా యలమంచిలి మండలంలో వైసీపీ నాయకులపై అనుచితంగా వ్యాఖ్యలు చేసి ఇదే పత్రిక రాయటంపై మండిపడ్డారు. ఆ ఆడియో, వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎవరనేది తేలితే ఎంత పెద్దవారైనా వదిలేది లేదని హెచ్చరించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలోను, ఈరోజు చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఫేక్ సమాచారాన్ని పాలకొల్లు నియోజకవర్గ అభ్యర్థి గుడాల సిఆర్ గోపాలరావు గారి మీద అపోహలు కల్పిస్తూ అసత్య ప్రచారాలు చేస్తారు. ఎవరో ఆడియో మాట్లాడారని, అంటే అందులో వీడియో లేదు, ఆడియో మాట్లాడారని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పేపర్లో వైసీపీ అభ్యర్థి ఫోటో అని చెప్పి ప్రచురించడం, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఎందుకంటే మేము కూడా రామానాయుడు గారి మీద లేదా ఇంకోరి మీద ఎవరితో లేడీస్తో మాట్లాడించి, అతను గతంలో రకరకాల వ్యాపారాలు చేశాడు, వడ్డీ వ్యాపారం, చిట్ ఫండ్ చేశాడు, చాలా డబ్బులు ఎక్కొట్టాడని ఎవరితో మాట్లాడించి పెడితే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లేకపోతే సోషల్ మీడియాలో అందరు ట్రోల్ చేయించారు. కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఎవరో ఒక ఆడియోని సృష్టిస్తే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలోను లేకపోతే ఇలాగ పేపర్లోనూ ముద్రించడం చాలా చట్టరీత్యా నేరం. ఎవరైతే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ పేపర్లు ఎవరైతే ముద్రించారో అందరి మీద కూడా పరువు నష్ట దావా వేస్తామని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు నియోజకవర్గంలో గెలుస్తుందనేటువంటి అక్కసుతో, ఉక్రోషంతో ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరి ప్రోత్సాహంతో ఈ మీడియాలు, ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎవరైతే పెట్టారో అందరి మీద కూడా ఎవరెవరితో ఆల్రెడీ ఇప్పటికే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా ఎవరెవరు దీన్ని ట్రోల్ చేశారని కూడా మేము అందులో చర్యలు తీసుకున్నాం. ఈ రోజున రాజకీయం అంటే వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది చాలా తప్పు. అది జరిగిందా లేదనేది నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇవాళ గుడాల గోపి గారు భార్య, కొడుకు ఎండనక వాననక రాత్రి పగలు కష్టపడి ఇన్ని రకాలుగా పనిచేస్తుంటే చూసి వారవలేక ఇటువంటి అసత్య ప్రచారాలకి బరి తెగించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పాలకొల్లు నియోజకవర్గం ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడాల సిఆర్ గోపాలరావు గారు గెలుస్తున్నారు. ఇది దైవ నిర్ణయం. ఇది ఎవడో ఇటువంటి ఫేక్ ప్రచారం చేసిన మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రికలు కూడా ఓడదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎవరైతే దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పటికే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆవిడ కూడా ఇది నాకైతే నేను మాట్లాడేటప్పుడు ఆవేశం వస్తుంది. నాలాగా మాట్లాడి దీన్ని ఫేక్ ఆడియోని రిలీజ్ చేశారు కాబట్టి దీనికి నాకు సంబంధం లేదు, నేను ఇటువంటి తప్పుడు పనులు చేసే మహిళను కాదని చెప్పి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. శేషవేణి గారు కూడా చెప్పడం జరిగింది. అంచేత ఎవరైతే ఇక ముందు కానీ తర్వాత కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాలు అభ్యర్థి మీద చేస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఎవరు కూడా ఊరికే ప్రసక్తి లేదని చాలా గట్టిగా హెచ్చరిస్తాం. ఆడియోలోనే
వాళ్ళు తయారు చేసినటువంటి ఎవరైతే కొంతమంది దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి ఆడియోలోనూ ఫస్ట్ మాట్లాడినప్పుడేమో అందులో కొడాల గోపి గారు డబ్బులు ఇవ్వాలని ఒక ముందు మాట్లాడడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి సరిగ్గా స్క్రిప్ట్ సరిగ్గా రాయకపోవడం వల్ల ఎందుకు తెలియదు, కానీ రెండోసారి వచ్చేటప్పటికి గోపి గారు మధ్యలో ఎంటర్ అయ్యాడు. అతని సంబంధం లేని విషయంలో ఇందులో ఎంటర్ అయ్యి మాకు ఇబ్బంది పెట్టాడని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈయన డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక దాంట్లో, ఇంకో దాంట్లోనేమో ఆయన ఇందులో సంబంధం లేకుండా ఇందులో ఎంటర్ అయ్యాడని ఒక మాట. ఇలాగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేనట్లని చాలా జరుగుతుంటాయి అసత్య ప్రచారాలు. అవన్నీ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తారు వాళ్ళు. చాలా జరుగుతున్నాయి కదా, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, అన్నీ పేపర్లో రాయాలి కదా. మరి అటువంటి రాయకుండా కేవలం పక్షపాత బుద్ధితో ఇటువంటి ఒక బీసీ అభ్యర్థి పోటీ చేయడానికి అనర్హుడు అని అడుగుతున్నాను పాలకొల్లు నియోజకవర్గాన్ని. ఈ రోజున సాధికారత లక్ష్యంగా సమాజ స్థాపన కోసం పనిచేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఆ బీసీ అభ్యర్థిని కూడా అసలు బతకనిచ్చేలా లేరు ఈ నియోజకవర్గంలో కొంతమంది దుర్మార్గులు అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజ్యాధికారం కేవలం ఒక్కరికే సొంతం కాదు. ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకి కూడా రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలను ఎంతమంది అడ్డుకోవాలన్నా కూడా అది సాధ్యం కాదనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలని తెలియజేస్తున్నారు.